ప్రార్థన అనేది కాడిగా భావించకండి. తండ్రితో మాట్లాడే ఒక అద్భుతమైన కార్యం. సంతోషంగా సమీపించండి. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంతటితో గ్రహించండి. ఆయన సహోదరుడే, పెద్దన్నే. అదే టైంలో మనల్ని శాసిస్తాడు కూడా. సమ వారసులమే, అదే టైంలో దాసులం కూడా. మర్చిపోకండి. నాకెంత విలువిస్తావో ఒనేసిము కూడా అంతే విలువనివ్వు అన్నాడు. యేసు ప్రభు కూడా తండ్రి దగ్గర మనకు ఆ విలువనే ఇచ్చాడు. ఈ లోకం నేను తేలిగ్గా చూడొచ్చు. చివరి మాటలో ఈ సమాజం, నీ కుటుంబం, దాని కంట్లో నువ్వు దిశాయించకపోవచ్చు. కానీ నిన్ను గురించి అక్కడుంది మ్యాటరు. నన్ను గురించి అక్కడుంది. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఈ లోకానికి నువ్వు కొరగాని వ్యక్తి అవ్వచ్చు, కానీ దేవునికి నువ్వు ఒక విలువైన పాత్రవే. ఎందుకు పుట్టావు అని ఈ లోకం నిన్ను అడగొచ్చు, నీ స్వజనులు సహా. కానీ ఎందుకు పుట్టావు అనే ప్రశ్న వాళ్ళు నీకు వేస్తే, ఎందుకు పుట్టావో, నిన్ను ఎందుకు పుట్టించాడో జవాబు యేసయ్య ఇస్తాడు.